అందరికీ నమస్తే అండి. సో కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. సో ఈ 2 సంవత్సరాల సందర్భంగా నమ్మకానికి 2 ఏళ్ళు సంక్షేమం అభివృద్ధి బాటలో రాష్ట్రం అని చెప్పి నిన్న తిరుపతిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టడానికి ఒక 5 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఒక మీటింగ్ పెట్టి కాఫీ కబుర్లు విత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అని పెట్టి పార్టీకి 8% ఓటింగ్ పెరిగింది అని చెప్పారు. అండ్ మనం శాశ్వతంగా అధికారంలో ఉండిపోతాము అని చెప్పారు. సో ఈ మాటల వెనక ఆంతర్యం ఏమిటి? నిజానికి వ్యతిరేకత పెరిగిందా, అనుకూలత పెరిగిందా? ఇవన్నీ కూడా మనం ఆ రోజే ఒక వీడియో చేశాను. అయితే కొంచెం డెప్త్గా అసలు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది, అసలు ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేల్లో ఏమొచ్చింది అనేది కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వీడియో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది మొన్న మీరు చూసే ఉంటారు. మన ఓట్ బ్యాంకు 8% పెరిగింది. 10 రకాల సర్వేలు చేయిస్తున్నాను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెదేపా గతంలో కంటే 8% మెజారిటీ పెరుగుతుందని సర్వేల్లో వెల్లడైంది అన్నారు. 8% ఓట్ 10 రకాల సర్వేలు అంట, అందులో 8% ఓటింగ్ పెరిగిందంట. అయితే ఇప్పుడు కాస్త మనం ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి 8% ఓటింగ్ పెరిగింది అనేది అబద్ధం. యాక్చువల్లీ టీడీపీ అంతర్గత సర్వేల్లోనే వాళ్ళకి తెలుస్తున్న నిజం ఏమిటంటే రకరకాల సర్వేలు, రకరకాల ప్రైవేట్ ఏజెన్సీలు కావచ్చు, ఇంటెలిజెన్స్లు కావచ్చు, లేదా ఏదైనా సరే 4% ఓటింగ్ తగ్గింది. ఇది నిజం. తెలుగుదేశం పార్టీకి 4% ఓటింగ్ తగ్గింది అని సర్వేల్లోనే వెల్లడవుతుంది. రకరకాల సర్వేల్లో వెల్లడవుతుంది. ఐవీఆర్ఎస్ సర్వేలు కావచ్చు, నేరుగా ఫీల్డ్కి వెళ్తున్న సర్వేలు కావచ్చు, లేదా ఆ 10 రకాలో 20 రకాలో ఎన్ని సర్వేలు అయినా సరే 8% ఓటింగ్ పెరగలేదు, ఇది తగ్గింది. ఇది వాస్తవం. అయితే ఓన్లీ 4% తగ్గిందా? నేను అనుకోవడం, నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం 6 to 8% తగ్గింది అని నేను అనుకుంటున్నాను. 6 to 8% ఓటింగ్. నేను ముందే చెప్తున్నా, ఒక ఇంపార్టెంట్ నోటు, తగ్గింది అనగానే ఈ ఓట్ బ్యాంక్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయిందో అనుకోవద్దు. తగ్గి పక్కన ఉంది అంతే. వాళ్ళు మళ్ళీ ఇటు వస్తారో అటు వెళ్తారా, ఎవరికి వేస్తారో వాళ్ళ ఇష్టం, ఎన్నికల సమయానికి డిసైడ్ అవుతారు. 6 to 8% ఓటింగ్ టీడీపీకి తగ్గింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్, సొంత పార్టీ కార్యకర్తల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు కార్యకర్తలకు వీళ్ళు కొంత ప్రయారిటీ ఇస్తున్నమాట వాస్తవమే. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ నియోజకవర్గానికి వెళ్తున్నా కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆ నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పనులు అవ్వట్లా కార్యకర్తలకి. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నారు, టీడీపీ కార్యకర్తలు డబ్బులు ఇవ్వట్లేదు, పనులు అవ్వట్లేదు అనమాట. సో అండ్ ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు. కాబట్టి కార్యకర్తల్లోనే చాలా వరకు మైనస్ ఉంది కొంత. అలాగే ఉద్యోగ వర్గాల్లో బాగా మైనస్ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకేం చేసింది ఏమీ లేదు. పిఆర్సీ అని లేదు, డిఏ పెండింగ్ బకాయిలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తామని ఇవ్వలేదు. సో అలాగని వీళ్ళు కూడా వైసీపీకి అనుకూలంగా మారారా అంటే చెప్పలేం. ప్రస్తుతానికి పక్కగా జరిగారంతే. కూటమి నుంచి బయటికి వెళ్ళారు. టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అనుకూలంగా మాట్లాడట్లేదు, అక్కడి వరకు చెప్పగలను. అండ్ నిరుద్యోగులు కూడా అదేంటి, మెగా డిఎస్సి ఇచ్చారు కదా, 15,000కు పైగా పోస్టులు భర్తీ చేశారు కదా, మొన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా అని అనుకోవచ్చు. కానీ ఈ సమస్య ఎప్పుడూ ఉండేదే. ప్రభుత్వం మీద వీళ్ళ వ్యతిరేకత ఎప్పుడూ ఉండేదే. వీళ్ళని పూర్తిగా సాటిస్ఫై చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అలాగని ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటే కొంత బెటర్. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏమన్నారు, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 జనవరిలో వెళ్ళిపోయినాయి, ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, అది కూడా 10,000 జాబ్స్తో మాత్రమే. సో అందుకని కొంత నిరుత్సాహము, కొంత నైరాశ్యము, కొంత నిరాశ, కొంత వ్యతిరేకత అయితే మాత్రం ఉన్నమాట వాస్తవం. వీటితో పాటు అనూహ్యంగా రైతుల్లో, అందరూ కాదు కానీ రైతు వర్గాల్లో, క్షేత్రస్థాయిలో రైతుల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు తెలుసా? మామిడి గత సీజను ఫెయిల్ అయ్యారు, గిట్టుబాటు ధర రాలేదు, ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది. పొగాకు గత సీజను ఫెయిల్ అయ్యారు, గిట్టుబాటు రాలేదు, ఈ సంవత్సరం అలాగే ఉంది.
గిట్టుబాటు ధర వస్తే కాస్త లాభాల్లో ఉన్న ఏకైక పంట పామాయిల్ బాగుంది, గతంతో పోలిస్తే ఇప్పుడు రేటు పెరుగుతుంది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఆ ఫార్ములాస్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో మామిడి కావచ్చు, పొగాకు కావచ్చు, అండ్ ఇతరత్ర రైతులు చాలామంది శనగ, ఈ వేరుశనగ, ఈ రైతులందరూ కూడా కొంత వ్యతిరేకతలో ఉన్నారు. వాళ్ళకి సకాలంలో డబ్బులు రావట్లేదు అండ్ పెట్టుబడి రావట్లేదు. ఆక్వాకు ₹1.5కే విద్యుత్ ఇస్తా ఉన్నారు. మేబీ అది ఇంప్లిమెంట్ చేసి ఫీడ్ ధర పెంచారు. ఫీడ్ ధర పెంచకుండా ఉంటే కొంత బెనిఫిట్ ఉండొచ్చు. ఇలా రైతుల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇక అత్యంత ముఖ్యమైనది మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు. ఎందుకంటే గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి 2 కారణాలు. ఒకటో కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగనన్న చేయూత అనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. మీకు గుర్తుంది కదా, సంవత్సరానికి ₹18,750 వాళ్ళ అకౌంట్లో వేశారు. వైసీపీ అధికారంలో 5 ఏళ్ళు ఉంటే 4 ఏళ్ల పాటు ఈ స్కీమ్ ఇచ్చారు. ఇది చాలా పెద్ద స్కీమ్. వైసీపీ ఇంప్లిమెంట్ చేసిన అన్ని స్కీముల కంటే ఇదే పెద్ద స్కీమ్. దీంతో వాళ్ళు ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారు, ఏసీలు కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు, వాళ్ళకి కావాల్సిన ఇంట్లో సామాన్లన్నీ కొనుక్కున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళు ఈ స్కీమ్ లేదు. ఈ స్కీమ్ ప్లేస్లో ఆడబిడ్డ నిధి అని ఒకటి ఇస్తాము అని చెప్పి టీడీపీ హామీ ఇచ్చింది. ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు 1,500 ఇస్తామన్నారు. నెలకు 1,500 × 12 18,000 అనమాట. ఇది ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది ఇవ్వాల 2 ఏళ్ళు అయింది. ఈ 18,000 ఇవ్వట్ల, నెలకు 1,500 ఇవ్వట్ల. ఆ వ్యతిరేకత గ్రామీణ ప్రాంత మహిళల్లో క్లియర్గా కనిపిస్తోంది. చాలామంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు మాకు 18,750 ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, మోసం చేసింది అని. అలాగే విచ్చలవిడిగా మద్యం, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు. సో అది మహిళల్లో విపరీతమైన వ్యతిరేకత పెంచింది. ఇలా ఈ 5 కారణాలు నేను టాప్లో చెప్పుకునేవి మాత్రమే. ఇంకా తెర వెనక చాలా కారణాలు ఉన్నాయి. కానీ బయటకు కనిపిస్తున్న ఈ 5 కారణాలు ప్రభుత్వానికి 6 నుంచి 8% ఓటింగ్ తగ్గించాయి అనడానికి, టీడీపీకి పర్టికులర్గా 6 నుంచి 8% ఓటింగ్ తగ్గింది అనడానికి ఖచ్చితమైన ఉదాహరణలు. సో ఇంకా టైం మించిపోలా, ఇంకా 3 ఏళ్ళు ఉంటారు, అధికారంలోనే ఉంటారు. సో జబ్బలు చరుచుకోకుండా అంతా బాగుంది, అంతా అద్భుతం అని పొగడ్తలు కాకుండా, ఐవీఆర్ఎస్ సర్వేలు, డొల్ల మాటలు, సొల్లు కబుర్లు కాకుండా ప్రాక్టికాలిటీలోకి వెళ్తే, రియాలిటీలోకి వెళ్తే, ఈ రియాలిటీ గ్రహిస్తే కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. లేకపోతే ఈ 2 ఏళ్లలోనే 6 నుంచి 8% కోల్పోయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 10 to 12% అవ్వచ్చు. 5 సంవత్సరాలు గడిచేసరికి అరౌండ్ 12 to 14% ఓటింగ్ కోల్పోవచ్చు. సో 57% ఓటింగ్ వచ్చిన వాళ్ళు 14% 15% పోతే మళ్ళీ 40% పడిపోవచ్చు. అయితే పోయిన ఓటింగ్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అవుతుందని ఇప్పటికిప్పుడు నేనైతే చెప్పను. టైం పడుతుంది, ఎన్నికల టైంలో డిసైడ్ అవుతారు. అయితే వైసీపీ వాళ్ళ సర్వేల్లో కూడా కొన్ని అంతర్గత వాస్తవాలు ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా దీనికి కంటిన్యూషన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.